వైఎస్ షర్మిల నిలకడలేని మనిషిని, మాట మీద నిలబడలేని మనిషిని ఈ పాటికే తెలుగు ప్రజలకు అర్థమై ఉండాలి. 2 ఏళ్ల నుండి ఆమె ఎన్ని మాటలు మార్చారో మనం విన్నాం. తెలంగాణలో బిచాన ఎత్తేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మకాం మార్చేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్లను పెంచినా తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారేమోనన్న ఆశతో చాలానే కష్టపడ్డారు. అదేంటి, కడప లోక్సభ స్థానం నుండి షర్మిల గెలవలేరా అని మాత్రం అడగకండి. ఎందుకంటే ఆమెకు కూడా ఆ ఆశలు లేవు. తెలంగాణలో పార్టీ పెట్టిన కొత్తలో కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ ఆశయాలను తాను నెరవేరుస్తానన్నారు. తెలంగాణలోనే తాను పుట్టానని, ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానంటూ అక్కడ మట్టి మీద ప్రమాణం చేసి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుండి పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికారు. ఎన్నికలు దగ్గర పడేసరికి చేతులెత్తేశారు. తనను నమ్ముకొని వచ్చిన వారిని నట్టేట ముంచేసి పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. ఆంధ్రప్రదేశ్ కు జంప్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చీఫ్ అయ్యారు. కాంగ్రెస్ లో ఉంటూనే అక్కడ చంద్రబాబు నాయుడు అండ్ కోతో చేతులు కలిపారు. వైఎస్ జగన్ పై పనికి మాలిన విమర్శలన్నీ చేశారు. జనం నవ్వుకుంటారన్న సోయి కూడా లేకుండా చిత్ర విచిత్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి, చేయడానికి ఏమీ లేదు. అందుకే ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు. మళ్ళీ జగన్ పై పాడిన పాటనే పాడుతున్నారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందట షర్మిల చేసిన తాజా ఆరోపణ ఇది. పైగా లండన్ వీధుల్లో విహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు ఇక్కడి ఆర్తనాదాలు వినిపించవు అంటూ నిందలేశారు. అసలు ఇప్పుడు ఆ మాట షర్మిల ఎందుకన్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సందర్భం కూడా లేదు. సమయ సందర్భాలతో ఆమెకు ప్రమేయం లేదు. జగన్ ను తిట్టాలి అంతే అన్నట్టు జగన్ లండన్ లో ఉన్నమాట వాస్తవమే. జగన్ ను ఓడించడానికి చేతులు కలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల ఇలా అందరూ అమెరికాలోనే ఉన్నారు. తానేమో అమెరికాలో రౌండ్లు కొట్టవచ్చు. జగన్ లండన్ కు వెళ్తే మాత్రం తప్పు. కొసమెరుపు ఏంటంటే అన్న జగన్ ను ఓడించడం కష్టమని తెలుసుకున్న తర్వాత రాజీకి వస్తేనే బెటర్ అని భావనకు షర్మిల వచ్చారట. అందుకే అమెరికాకు వెళ్లారట. ఇలాగని ఓ టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమేమిటో కొన్నాళ్ళు ఆగితే తెలుస్తోంది. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం. మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.